శరీరానికి నువ్వు రోజు పొద్దున్నే 11ంటికి ఫుడ్ పెట్టు. పొద్దున్నే 11 అనుకోవద్దు, 11ంటికి పెట్టు. మళ్ళీ మరుసటి రోజు ఒక 10-15 రోజులు అట్లా పెట్టు. 11ంటికి తింటాం మొదలుపెట్టు. 12వ రోజుకి మళ్ళీ 11ంటికి తప్ప మిగిలిన సమయంలో ఆకలి కాదు. 11ంటికి ఆకలి అయితే మధ్యాహ్నం 3ంటికి పెట్టు, లేదా 4ంటికి పెట్టు. హోటల్లో అప్పుడప్పుడు తింటుంటా కదా, అక్కడ తినే బిడ్డలను అడుగుతా. కొన్నిసార్లు పొద్దున్నే పోయి తింటాను కదా, మీరు తిన్నారమ్మా అని అడుగుతా. 11ంటికి తింటామన్నా అంటారు. ఆకలి కదా అమ్మా అంటే అలవాటు అయిపోయిందమ్మా అంట. ఒకవేళ మధ్యాహ్నం లంచ్ టైంలో వెళ్ళాను అనుకో, అప్పుడు అడుగుతా తిన్నారమ్మా అని. 4ంటికి తింటామన్నా, అందరూ వెళ్ళిపోతారు అప్పుడు తింటామన్నా. ఆకలి కాదమ్మా అంటే అలవాటు అయిపోయిందన్న. 11ంటికి 4ంటికి నైట్ ఒక టైం, అట్లా బాడీని అలవాటు చేసుకున్నారు. నిద్ర కూడా అంతే. చూడండి, మీరు కావాలంటే రోజు 10ంటికల్లా నువ్వు పండుకోవటం అలవాటు చేయి. బాడీకి కరెక్ట్గా 10 కాగానే నిద్ర వచ్చింది. 1 గంటకు అలవాటు చేయి. 1 గంటకు అలవాటు చేయి. ఏదన్నా ఊరు పోయినప్పుడు నువ్వు 10ంటికి పండుకునే ఛాన్స్ వచ్చిందనుకో, అబ్బా 10ంటికి పండుకునే ఛాన్స్ వచ్చిందని నువ్వు పండుకో. అటు దొరలట్టు పురుగు దొర్లినట్టు దొరలటం తప్ప కరెక్ట్గా నువ్వు 1 గంటకు నిద్రపోయే టైం వచ్చిందాకా నిద్ర రాదు నీకు. ఇప్పుడు దీన్ని బట్టి ఏమర్థమైంది? బాడీకి నువ్వు ఎలా అలవాటు చేస్తే అలా అలవాటు అయిపోయింది. దేవునికి స్తోత్రం.